హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు అందరూ నన్ను డయాబెటిక్ డైట్ గురించి మాట్లాడండి అని అడుగుతున్నారు. సో దాని గురించి చెప్తాను. డయాబెటిక్ డైట్ అంటే షుగర్ వచ్చిన వాళ్ళు ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఏం తీసుకోకూడదు అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో ఇందులో నేను కొన్నిటికి లిమిట్ చేసి చెప్తాను. వెజిటబుల్స్లో ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు అని అడుగుతున్నారు. వెజిటబుల్స్లో అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చండి. పొటాటో, స్వీట్ పొటాటోతో సహా అన్ని రకాల వెజిటబుల్స్ తీసుకోవచ్చు. బట్ అలా అని రోజువారీగా బంగాళదుంపలే తింటా ఉంటే రోజువారీగా స్వీట్ పొటాటోలు తింటా ఉండకూడదు. ఏదైనా కూడా లిమిట్ ఉండాలి. ఎప్పుడు వారానికి ఒకసారి తిన్నాము బంగాళదుంప, ఇట్ ఈస్ ఓకే, పర్వాలేదు. బట్ రోజువారీగా తినడం అనేది మంచిది కాదు. నంబర్ 1. నంబర్ 2, నాన్ వెజ్లో అన్నీ తీసుకోవచ్చా అని అడుగుతున్నారు. ఎప్పుడు కూడా ఈ నాన్ వెజ్లో ఫిష్ బెస్ట్, ప్రిఫరబుల్. సెకండ్ చికెన్, తర్వాతే మటన్, ప్రాన్స్. ఎందుకంటే వాటిల్లో కొంచెం క్యాలరీస్ ఎక్కువ ఉంటాయి, నంబర్ 1. అండ్ ఆల్సో యూరిక్ యాసిడ్ ప్రొడక్షన్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అందుకని అవి తక్కువ తీసుకుంటే ఇది కొంచెం ఎక్కువ ప్రిఫర్ చేయాలి. అండ్ ఫ్రూట్స్లో ఏం తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. ఫ్రూట్లో ఏదైనా కూడా దోరగా ఉండేది తీసుకోవాలి. ఆ దోరగా ఉండే పళ్ళల్లో కూడా జాంకాయ, బొప్పాయి లాంటివి దోరగా ఉండాలి. బాగా పండినవి తీసుకోకూడదు. జాంకాయ, బొప్పాయి, పుచ్చకాయ అయితే ఒక ముక్క, బొప్పాయి అయితే ఒక ముక్క, యాపిల్, దానిమ్మ అయితే ఇన్ని గింజలు, ఒక చిన్న బౌల్కి సరిపడా గింజలు, ఇంతవరకు తీసుకోవచ్చు. కర్బూజా కూడా ఒక ముక్క తీసుకోవచ్చు. అలా అని ఫ్రూట్స్ నంబర్ చాలా చెప్పేశాను కదా అని అన్నీ ఒకే రోజు తినకూడదు. ఒక బౌల్కి సరిపడా తీసుకోవాలి. ఏదైనా రోజుకు ఒక ఫ్రూటే, ఏదైనా కూడా దొరగానే. ఇది కాకుండా షుగరీ ఐటమ్స్, స్వీట్స్, సోడాలు, కూల్ డ్రింక్స్, టెట్రాప్యాక్లో ఉండే జ్యూస్లు ఇట్లాంటివి మటుకు తీసుకోకూడదు. ఫ్రూట్స్ తీసుకోవచ్చు కానీ వాటిని జ్యూస్ లాగా మార్చి తీసుకోవడం మంచిది కాదు. ఎందుకు అంటే ఒక గ్లాస్ జ్యూస్ తాగాలంటే 4 ఫ్రూట్స్ పడతాయి అందులో. అదే ఒక ఫ్రూట్ తింటే మనకు ఒక ఫ్రూట్ తినేటప్పటికే ఫుల్ అయిపోతుంది. థ్యాంక్ యూ.